ఈ ఏడాదిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తొలి ప్రయోగం చేపట్టింది. పిఎస్ఎల్వి C-62 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే రాకెట్ ప్రయోగంలో అంతరాయం తలెత్తడంతో శాస్త్రవేత్తలు పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. S-139 motor and both strap-ons ignite. తిరుపతి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పిఎస్ఎల్వి C-62 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దీని ద్వారా దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన అన్వేష ఉపగ్రహాన్ని కక్షలోకి ఇస్రో పంపింది. దీంతోపాటు యునైటెడ్ కింగ్డమ్, థాయిలాండ్, బ్రెజిల్, స్పెయిన్, నేపాల్ తదితర దేశాలకు చెందిన మరో 14 చిన్న ఉపగ్రహాలు కూడా ఇస్రో నింగిలోకి పంపింది. కౌంట్ డౌన్ పూర్తి కాగానే రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 17 నిమిషాల ప్రయాణం తర్వాత 511 కిలోమీటర్ల ఎత్తులో కక్షలో 15 ఉపగ్రహాలను ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే ఈ ప్రయోగంలో పలు ఇబ్బందులు ఎదురైనట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వెల్లడించారు. రాకెట్ ప్రయోగం 3వ దశ వరకు సాఫీగా సాగినట్లు తెలిపారు. ఆ తర్వాత కొంత అంతరాయం ఏర్పడినట్లు చెప్పారు. పరిస్థితిని విశ్లేషిస్తున్నట్లు వెల్లడించారు. We had attempted the PSLV C-62 EOS N1 mission. The PSLV vehicle is a 4-stage vehicle with 2 solid stages and 2 liquid stages. The performance of the vehicle up to the end of, close to the end of third stage was as expected. Close to the end of the third stage, we are seeing little more disturbance in the vehicle roll rates, and subsequently there is a deviation observed in the flight path. We are analyzing the data and we shall come back at the earliest. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL చేపట్టిన 9వ పూర్తి స్థాయి వాణిజ్య మిషన్ ఇది. ఈ మిషన్లో ప్రధాన ఉపగ్రహం అన్వేష రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం సరిహద్దుల్లో నిఘాకు, వ్యవసాయం, విపత్తుల నిర్వహణకు ఉపయోగపడనుంది. పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగాల్లో ఇది 64వది కాగా ఇప్పటి వరకు 442 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది.